గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొన్ని కొత్త విషయాలు తెర మీదకు రావడం జరిగింది. ముందుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆమె శరీరంలో 150 గ్రాముల స్పర్మ్ ఉంది అని చెప్పి ముందుగా భావించడం జరిగింది. అయితే ఈ 150 గ్రాముల స్పర్మ్ ఉన్నటువంటి డీటెయిల్స్ రావడంతో ఒకరు కాదు అత్యాచారానికి పలువురు వ్యక్తులు పాల్పడి ఉంటారు, అంటే ఇది సామూహిక అత్యాచారం అని చెప్పి అందరూ భావించారు. దీనికి సంబంధించి డాక్టర్లు తీవ్ర స్థాయిలో స్పందించడం జరిగింది. అలాగే ఆమె కుటుంబ సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే పూర్తి నిజ నిర్ధారణ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కంప్లీట్గా బయటకు రావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఒకసారి పరిశీలించినట్లయితే ఏదైతే 150 గ్రాముల వీర్యం స్పర్మ్ దొరికిందని చెప్పి అనుకుంటున్నారో అది కాదు, అది పూర్తిగా అబద్ధం అనేది వంటిది ఈ రిపోర్ట్ల ద్వారా వెల్లడవుతున్నటువంటి అంశం. డాక్టర్లు పొందుపరిచింది 150 గ్రాముల యూట్రస్ అని చెప్పి పొందుపరిచారు. అంటే సాధారణంగా పోస్ట్ మార్టం నిర్వహించేటప్పుడు శరీరం ఉన్నటువంటి అవయవ భాగాలు ఏంటి, ఎంత వెయిట్ ఉన్నాయి ఏంటి, అసలు అన్ని క్లియర్గా ఇన్డెప్త్గా రిపోర్ట్లో రాస్తారు. సో దాంట్లో భాగంగానే గర్భసంచి యూట్రస్కి సంబంధించి 150 గ్రాముల వెయిట్ ఉన్నట్లుగా వాళ్ళు నమోదు చేయటం జరిగింది. దీన్నే బయటకు వచ్చేటప్పటికి ఆ న్యూస్ మిస్లీడ్ అవ్వటం, అది 150 గ్రామ్స్ స్పర్మ్ అని చెప్పి పబ్లిసిటీ అవ్వటం, భారీగా అది జనాల్లోకి చొచ్చుకుపోవటం జరిగింది. కానీ అసలు వాస్తవం ప్రకారం 150 గ్రామ్స్ స్పర్మ్ కాదు, ఇది కేవలం యూట్రస్ మాత్రమే అనేది ఈరోజు నివేదిక బయట పెట్టినటువంటి అంశం. సో దీంతో సామూహిక అత్యాచారం అయితే జరగలేదని, కేవలం ఒక వ్యక్తి అత్యాచారానికి, హత్యకు పాల్పడి ఉండవచ్చు అని చెప్పి వైద్యులు అలానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చేప్పటికే 5 గంటల ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఆమె మీద జరిగినటువంటి రక్త నమూనాలు కావచ్చు, స్పెర్మ్ కావచ్చు, ఇవన్నీ ఘనీభవించినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి శాంపిల్స్నే వాళ్ళు సేకరించడం జరిగింది. దాని ప్రకారమే రిపోర్ట్లు రూపొందిస్తున్నారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.